ఆగు. ఎక్కడికి? శివాజీకి దెబ్బలు. చదువుకున్నావు, ఏమిటి ప్రయోజనం? నా చేతిలో ఓడిపోయిందన్న ఒకే ఒక్క కారణానికి ఎద్దును నిర్దాక్షిణ్యంగా కాల్చి పారేశాడు మీ నాన్న. ఇక మీ విషయం తెలిస్తే వాణ్ణి బతకనిస్తాడనుకుంటున్నావా? వాణ్ణి మరో యుద్ధం చేద్దామనుకుంటున్నావా? ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకు. ఇంటికెళ్ళు. పూజ, సీత. ఏమిటన్నయ్యా? ఆ పసరు పూజ చేతికి. అలాగే. వెళ్ళు. పూజ, ఈ పసరు తీసుకెళ్ళి ఆ దెబ్బలకి రాయి. నీకు తెలియందేముంది సుందరయ్య, పలగన్ రంగారావు గారి వంశం అంటే నిప్పు. తరతరాలుగా మా ఊరికి వారిదే కిరీటం లేని ప్రభుత్వం. ఈనాటికి వారి మాట అంటేనే వేదం. మరి బలరామయ్య గారి కూతురు గురించి వేరే చెప్పాలా? ఆ పద్ధతి, కట్టుబాటు, భయము, భక్తి. పిల్ల బంగారం కదూ. నువ్వు అదృష్టవంతుడు కనుకే బలగం వారితో విజయవంతున్నావు. బలరామ గారి కూతురు. అబ్బో, బలగంవారి వంశం నిప్పు. అదృష్టవంతుడు కాబట్టి పొలిమేరలోనే వచ్చింది పగతూరు వాసన. పిల్ల బంగారమే, కాకి బంగారం. ఆగండి, తొందరపడకండి. అసలు ఏం జరిగిందండి? వడ్డీ తప్పుకో. నా పరువు మొత్తం కళలో కల్పిస్తుంది. ఒక జాతి తక్కువ విధంతో సరసాలాడుతుంది. ఇది బ్రతుకుంటానికి వీలు. ఏమండి, నా మాట వినండి. దీన్ని చంపడం వల్ల ఉన్న పరువు పోతుందే గాని పోయిన పరువు తిరిగి రాదండి. దానికంటే దీన్ని మీ ఇష్టం వచ్చిన వాడు ఎవరికైనా కట్టబెట్టి ఇంట్లో నుంచి పంపించేయండి. దయచేసి నా మాట వినండి. ఒరే రాఘవ, నీకు పూజ అంటే బాగా ఇష్టం కదా? ఆ విషయం మీ బావగారితో మాట్లాడాను. ఆయన కూడా పెళ్లికి ఒప్పుకున్నారు. అదేమిట్రా? బావగారు చెప్పిందే కదక్క, ఆకు లోపలికి మడిస్తే సంబంధం కలుపుకోవాలని. అందుకే బయటికి మడిచాను. ఒరే రాఘవ,
అవునక్క, నువ్వు అభిమానంతో పెట్టిన అన్నం 2 ముద్దలు ఎక్కువ తినగలనేమో కానీ తెలిసి తెలిసి ఎంగిలి కూడా ఎలా తినగలనక్క? పూజ, శివాజీ నువ్వా? రా పూజ, ఈ పెద్దవాళ్ళ పంతాలకి పట్టింపులకి దూరంగా ఎక్కడికైనా పారిపోదాం. శివాజీ, నాన్నగారికి తెలిస్తే ఏం చేస్తారు? చంపుతారు, అంతేగా? చంపని. ప్రేమించిన పిల్లకి మెడలు వంచి వేరే వాడికిచ్చి పెళ్లి చేస్తుంటే చూస్తూ ఊరుకునే కంటే మీ నాన్నగారి చేతిలో చావడమే మేలు. నీకు ఎన్ని గుండెలురా నా గడప దాటి నా ఇంట్లో అడిగి పెట్టారు. మొగాడు ఉంటాడు నువ్వు. చేయొద్దు. ఇందులో తప్పంతా నాది. కావాలంటే నన్ను చంపండి. ఇతన్ని ఏమైనా చేస్తే నేను భరించలేను. ఇతను లేకపోతే నేను బ్రతకలేను. పూజ, ఏమిటా మాటలు? ముందు ఎప్పుడైతే నన్ను లెక్క చేయకుండా అలగా వాడికి అండగా నిలబడిందో అప్పుడే అది నా కూతురుగా చచ్చిపోయింది. ఇక దానికి ఇంట్లో స్థానం లేదు. ఏమండి? నా మాట మీద నీకేమాత్రం గౌరవం ఉన్నా వెంటనే ఆ తలుపులు మూసాయి. చేసేది మంచి పని అయినప్పుడు దానికి ముహూర్తాలతో పని లేదు. రేపే మీ పెళ్లి ఊరందరికీ తెలిసేలా ఊరి మధ్యన ఘనంగా జరిపిస్తాను. జీప్ తీసి పెట్టుకోండిరా. లోపలికి ఎవరిని రానివ్వకండి. వాడెవడైనా సరే నా బొక్క పొడిచి పారేయండి. ఎవరు? నన్ను సారా నోకరదంటారులే. మా చిన్న ఇంట్లో లేడు. నీ చిన్న ఎవడకు కావాలి నా బొక్క? నీ పెద్దన్న కూతురు పూజను బయటికి పిలు. దేనికి? పూజ చేద్దామని. పిచ్చి పిచ్చిగా వాక్కో. పూజ పెళ్లి ఎవరితో జరగాలో వారితోనే జరుగుతుంది. అడ్డమైన వాళ్ళు ఈ విషయంలో కలుగజేసుకోవాల్సిన అవసరం లేదు. ఏంటి పోయేది? ఏం పెద్ద మనుషులయ్యా మీరంతాను. ఈ ఊరికి ఒక సంప్రదాయం కట్టుబాటు అంటూ లేదా? అక్కడ బలరామయ్య గారు తన కూతురుని కొడుకిచ్చి పెళ్లి చేయడం కోసం తాంబూలాలు ఇచ్చారు. ఇక్కడేమో ఈ పెద్ద మనిషి ఆ పిల్లని ఇంకోటికి ఇచ్చి కట్టబెట్టడం కోసం ఏర్పాట్లు చేస్తున్నాడు. చేస్తున్న తప్పుడు పనికి 4 చీవాట్లు పెట్టాల్సింది పోయి ఆశీర్వదించి అక్షింతలు వేయడం కోసం తగుదునమ్మా అని మీరంతా తయారయ్యారా? సిగ్గులేతాయా మీకు? చింతామణి, మాటలు తిన్నగా రాని. నీ చేతలు తిన్నగా ఉంటే నా మాటలు కూడా తిన్నగా ఉంటాయి. అసలు ఆ పిల్ల పెళ్లి చేయడానికి నువ్వెవడివయ్యా? ఆ మాట అడగడానికి నువ్వెవడివి? నేనా? వీడి అబ్బని తన కూతుర్ని విడికిచ్చి పెళ్లి చేస్తాన్ని బలరామయ్య తాంబూలాలు ఇచ్చాడు. తాంబూలాలు ఇచ్చింది ఆయనే గాని నేను కాదుగా. వెళ్ళా విషయం ఆయన్నే అడుగు. ఎవరినో అడగాల్సిన అవసరం నాకేం లేదు. మా వాడితో దాని పెళ్లి ఎలా జరగదో నేను చూస్తాను. అలాగే చూడు. ఎలాగూ వచ్చావు కాబట్టి ఈ పెళ్లి చూసి నీ చేతులతో 4 అక్షంతలు వేసాడు. వేస్తాను. వెయ్యడానికేగా వచ్చింది. రేయ్ రండ్రా, ఈ పందిరంతా పీకి పారేయండి. రండి.
నువ్వెక్కడ దాక్కున్నా నా నుంచి తప్పించుకోలేవు. ఒకటితో నిశ్చితార్థం చేసి పక్కింటి కుర్రాడితో పడుకోమని పంపించాడా నీ బాబు? నిన్ను తీసుకెళ్తే ఆడు అడ్డుపడతాడనుకుంటున్నావేమో. నిన్ను నరికి పోగులు పెట్టినా ఆడేం చేయడు. ఆడికి జాతి ముఖ్యం. కూతురా నా బొక్క? ఈ సారా నౌకరం చాలా తేలిగ్గా అంచనా వేశానే నా చెక్క. ఎక్కడ దాక్కున్నా నిన్ను పట్టేస్తానే నా బొక్క. చింతామణి మనుషులు మన అమ్మాయిని లాక్కుపోతున్నారండి. వెళ్ళి కాపాడండి. నా కూతురు చచ్చిపోయింది. ఇలాంటి సమయంలో కూడా మీ మూర్ఖత్వం ఏమిటండి? పరాయి వాడెవడో మన బిడ్డను బలవంతంగా తీసుకెళ్లిపోతున్నారు. వాడిని ఆపండి, మీకు దండం పెడతాను. అది నా బిడ్డే కాదనుకున్నప్పుడు దానికి ఏం జరిగినా నాకు అనవసరం. కత్తి బిడ్డ పట్టుకున్నావేంటి? జాగ్రత్త, చేయి తెగుద్ది. మరి అదిగా పూజ రవలరా, లేకపోతే పట్టుకుని ఆ చేతిని నరికేస్తాను. ఏందే నరికేది నా బొక్క? నా చెయ్యేమైనా ములక్కదనుకున్నావా? పూజ ఆ సారా కాంట్రాక్టర్ జీపులు ఎక్కించుకు తీసుకెళ్తారు. నువ్వు పారిపో. దాన్ని పట్టుకోండి. దెబ్బతో ఇద్దరు అయిపోయారా నా బొక్క?
రామ్మా. రేయ్, పూజ తీసుకెళ్ళు. వెళ్ళరా, వెళ్ళు త్వరగా. ఏయ్! రండి. ఏయ్, మిమ్మల్ని ఆగండి ఆగండి. రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పలేదు. ఏంటి నన్నొక్కదాన్నే వదిలేసి మీరెక్కడికి బయలుదేరారు? రామ్మారా, సరిగ్గా సమయానికి వచ్చావు. వనభోజనాలకు వెళ్తున్నా, వెనకాల కూర్చో. వెనకాల వద్దులే బావగారు, ఇరుగ్గా ఉంటుంది. ముందే కూర్చుంటా. జరుగు.